చంద్రబాబు రాయలసీమ ద్రోహి అన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాయలసీమకు అన్యాయమే జరుగుతోందన్నారు. ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా రాయలసీమకు తీవ్రమైన అన్యాయం అనేది కూడా జరుగుతుంది. పేరుకు మాత్రం రాయలసీమ వాసిని నేను చెప్పుకోవడం, ఇక్కడ ఓట్లను కూడా కొల్లగొట్టుకునేది, కానీ చేసేది మాత్రం ఈ రాయలసీమకు మాత్రం శూన్యం. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బహిరంగంగా తెలంగాణ అసెంబ్లీలోనే 2 నెలల కిందట కూడా చెప్పడం కూడా జరిగింది. 45-50 రోజుల కిందట కూడా దీన్ని అంతా కూడా. అప్పుడు వెంటనే రాయలసీమలో ప్రజల యొక్క వ్యతిరేకతను కూడా చూసి, మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల యొక్క వ్యతిరేకత, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా మళ్ళీ కూడా ప్రారంభించాలా, ద్రోహం అనేది కూడా చేశామని చెప్పి చంద్రబాబు నాయుడు పైన అందరూ కూడా మాట్లాడితే, దాని యొక్క నిందలను అవన్నీ కూడా తప్పించుకోవడానికి, తన సహజ శైలిలో ప్రజలను డైవర్ట్ చేయడానికి, లేకపోతే అవన్నీ కూడా తిప్పికొట్టడానికి ఈరోజు ఇక్కడ అన్యాయం అనేది అందరినీ వాకు జరుగుతూ ఉన్నా కూడా దాన్ని కూడా మూసిపెట్టి ఈరోజు, ఎందుకంటే మసిపూసి మారేడికాయ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడుకి మించిన వారు ఎవరు లేరు. ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ, వీళ్ళ అధికార పార్టీ ప్రజాప్రతినిధులను అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను, మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉందా? మీ అబద్ధాలకు, మీ ద్రోహానికి అనేది కూడా హద్దు అనేది కూడా లేదా? మీ నోటికి వచ్చిందని కూడా మీరు చెప్తే ప్రజలు నమ్మడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ మోసగాళ్ళందరినీ కూడా.